దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డలు దర్శించడానికి దేవుడి చిన్న కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ప్రార్థన చేసి చిన్న వాక్యాన్ని దేవుడు బయలుపరిచారు. ఈరోజు నా వాక్యాన్ని మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే వారికిక తగలదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే వారికిక తగలదు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడినటువంటి మాట. ఈ మాట ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. వారికిక తగలదు. ఏమి తగలదు, ఏమి తగలకుండా దేవుడు మనం కాపాడాలనుకుంటున్నాడో కొన్ని విషయాలు మీకు చెప్తాను. అలా తగలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎందుకు తగలకుండా దేవుడు చేస్తా అంటున్నాడో కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలామందికి రకరకాలుగా తగులుతూ ఉంటాయి. కొంతమంది వేసే నిందలు తగులుతూ ఉంటాయి, కొంతమంది అవమానాల చేత మనని ఇబ్బంది పెడతా ఉంటారు. అవమానం తగులుతూ ఉంటుంది, నిందలు తగులుతూ ఉంటాయి, మరి శోధనలు తగులుతూ ఉంటాయి. ఏదేమైనా కానీ దేవుడు ఎందుకో అవేవి తగలవని చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చేస్తున్నాడు. ఏమి తగలదో మనం నేర్చుకుందాం. 49వ అధ్యాయంలోనే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం ఉన్న మాట ఏంటంటే ఎండమావులైనను ఎండైనను ఇక మీకు తగలదు. ఎండమావులైనను ఎండైనను మీకు తగలదు. ఎండ దేనికి సాదృశ్యం అంటే శ్రమలకి సాదృశ్యం, కష్టాలకి శోధనలకి సాదృశ్యం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎండైనను ఎండమావులైనను ఇక తగలకుండా నేను నిన్ను కాపాడుతాను. స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్తున్న మాట అది. అయితే ఎందుకు తగలకుండా ఉంటుంది, దేవుడు ఏం చేయబోతున్నాడు, మన జీవితంలో ఎలాంటి కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు, ఆయన తగలకుండా ఉండడానికి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడో, ఏమి చేయటం వల్ల మనకు తగలవో ఒక రెండు విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొదటిగా చూడండి, పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16 వచ్చిన మాట ఏంటంటే వారికి నేను కాపరిగా ఉంటాను, జీవజలముల బొగ్గు యొద్దకు నడిపించబోతున్నాను కనుక వారికి ఎండైనను ఎండమావులను తగలకుండా నేను కాపాడుదునగాక. హల్లెలూయా. ఈరోజున ఎందుకు తగలదని దేవుడు చెప్తున్నాడు తెలుసా? ఎందుకు తగలకుండా దేవుడు ఉంచుతానని చెప్తున్నాడు తెలుసా? ఆయనంట నీ జీవితంలో ఈ రోజు నుంచి ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, దేవుడు మీతో చెప్తున్నాడు, ఈ రోజు నుంచి దేవుడు మీకు కాపరిగా ఉండబోతున్నాడు, జీవ జలముల బొగ్గల యొద్దకి మిమ్మల్ని నడిపించబోతున్నాడు కనుక ఇక ఎండైనను వేడైనను ఎండమావులైనను నీకు తగలకుండా దేవుడు కాపాడునగాక. హల్లెలూయా. అందువల్ల దేవుడు చెప్తున్న మాట అది, ఇక మీకు తగలకుండా నేను కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా ఎందుకు మనకు తగలదు అంటే ఆయన ఏం చేయబోతున్నాడంటే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం ఉన్న మాట ఏంటంటే పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేయబోతున్నాడు కనుక ఎండమావులైనను ఎండైనను దేవుడు మనకి తగలకుండా దేవుడు కాపాడబోతున్నాడు. రెండవది దేవుడు మన జీవితంలో చేసే కార్యం ఏంటంటే పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేయబోతున్నాడు. ఎవరైతే పచ్చికల చోట్ల ఉంటారో దేవుడు పరుండు చేస్తాడు, వాళ్ళకి ఏమీ తగలవు. ఆయనే వారికి కాపరిగా ఉంటాడు, ఆయన తోడుగా ఉంటాడు. చక్క వారి జీవితాన్ని సంతోషంతో ఆనందంతో దేవుడు నింపబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి మనం భయపడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన లేదు. నాకేమి తగులుతాయో, ఏమి నా మీద దాడి చేస్తాయో, ఎవరు దాడి చేస్తారో అని కలవరపడుతున్నావా? ఈ రోజున కలవరలతో ఉన్న నీతో దేవుడు చెప్తున్నాడు, ఇక నీకేమీ తగలదు. ఏమి తగలదంటే ఎండమావులైనను ఎండైనా నీకు తగలదు. ఎందుకో తెలుసా? నేను నీకు కాపరిగా ఉండబోతున్నా, జీవజలముల బొగ్గకు నడిపించబోతున్నా. రెండవది ఎందుకు నీకేమి తగలదని దేవుడు చెప్తున్నాడు తెలుసా? పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేయబోతున్నాడు. దావీదు జీవితంలో ఎన్నో తగిలినాయి, కానీ దేవుడు పట్టుకున్నాడు, దేవుడు చూశాడు, దేవుడు ఆదరించాడు. ఆయన పట్టుకున్న దగ్గర నుంచి ఏమీ తగలకుండా దావీదును దేవుడు కాచి కాపాడాను. ఆ రోజు దేవుడు మన పితడు దావీదుకు తగలకుండా కాచి కాపాడి దేవుడు ఈ రోజున మనందరిని కూడా కాచి కాపాడి ఆయన రెక్కలలో సురక్షితంగా భద్రపరచునగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగలిగినటువంటి మా మంచి యేసయ్య నీకే స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు, వారికి ఏమీ తగలదన్నాం. ఏమి తగలదో మీరు మాట్లాడారు. ఎండమావులు ఎండైనా తగలదన్నాం. ఎందుకు తగలదో మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. ఇదిగో తండ్రి, మీరు చెప్పిన వాగ్దానం మాటలన్నీ మా పిల్లల జీవితం ఎవరికి తగలకుండా మీరు కాపాడునగాక. అట్టి కృపతో నింపమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.
మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏంటంటే మీరు ఆదరణ గడియ అనేటువంటి ఈ కార్యక్రమం మీరు ఇంకా ప్రార్థన చేయండి. ఇది ఇంకా బలోపేతంగా దేవుడు దీవించాలని, అనేక మంది వాక్యాలు విని బలపరచబడాలని మీ వంతుగా మీరు ప్రార్థన చేయండి. అనేక మంది ఈ వాక్యాన్ని మీరు బలపరచబడితే అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది ఆశీర్వాదాన్ని మీరు కారకులు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మీ ప్రార్థన అవసరం ఉంటే ఇదిగో మీ కింద నెంబర్లు, ఆ ఫోన్ నెంబర్లు మీరు ఫోన్ చేయండి. మహిమ ప్రేయర్ టవర్ ఫోన్ చేయండి. మీకు వరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.